పోయింది. ఎలా బయటపడాలో తెలియక అమెరికా జుట్టు పీక్కుంటోంది. యుద్ధంలో 200 మంది అమెరికా సైన్యం చనిపోతే, యుద్ధం తరువాత పరిణామాల్లో దాదాపు 12,000 మంది అమెరికన్లు చనిపోయారు. ఇప్పుడు విషయమేంటంటే, యుద్ధం తరువాత పరిణామాల గురించి రాజనీతిజ్ఞులతో సహా మామూలు ప్రజలు కూడా ఎక్స్పర్ట్లైపోయారు. వీధి చివర పాన్షాప అతను కూడా యుద్ధంలో అమెరికా వైఫల్యాన్ని చూసి ఫూలిష్ దేశం అని కామెంట్ చేస్తాడు. ఇక సినిమాల్లోకి వస్తే, నన్ను చాలా మంది అగ్గి లాంటి ఫ్లాప్ ఎలా తీశావని చాలా వింతగా అడుగుతుంటారు. ఈ ప్రశ్నలు వేసేవాళ్లంతా ఓ విషయాన్ని అర్థం చేసుకోరు. ఒక సుదీర్ఘ క్రమంలో వేరువేరు రోజుల్లో, వేరువేరు సందర్భాల్లో ఆ ప్రత్యేక పరిస్థితులకు సంబంధించిన ప్రత్యేక కారణాల వల్ల తీసుకున్న ఎన్నో నిర్ణయాల ఆధారంగా ఒక సినిమా రూపొందించబడుతుంది. ఒక ఫిలిం మేకర్ ప్రతిభావంతుడా కాడా అన్న సంగతి అటుండని, వాళ్లు ఎలాంటి టాలెంట్ ఉన్నవారైనా టాలెంట్ లేకపోయిన వారైనా ఏడాదిపాటు, ఒక్కోసారి ఏళ్ల తరబడి ఒక సినిమా మీద పనిచేస్తుంటారు. కానీ ఏ మానసిక స్థాయి ఉన్న ప్రేక్షకుడికైనా అది చెత్త అని తెలుసుకోవడానికి 2 గంటలు చాలు. సినిమా ఐడియా అనుకుంటున్నప్పటినుంచి, దాన్ని తెరకెక్కించే క్రమంలో ఉండే బోల్డన్ని విషయాల్లో ఎన్నో రకాల తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఫిలిం మేకర్ ఆలోచన ఎప్పటిదో అయ్యుంటుంది. వేర్వేరు వయసులు, వేర్వేరు భావజాలాలు ఉన్న ప్రేక్షకుల ఆలోచన ఆ సినిమా థియేటర్లో ఎంటర్ అయ్యే టైముది అయ్యుంటుంది. అందుకే నేను ఏమంటానంటే నా ఫ్లాప్ సినిమాలన్నీ నేను ఇంటెన్షనల్గా తీసినవి. హిట్ సినిమాలన్నీ అనుకోకుండా సంభవించినవి. జీవితంలో ఏదైనా మనం మనసా వాచా నమ్మితేనే చేస్తాం. కానీ అందులో ఏది సక్సెస్ అవుతుంది, ఏది కాదు అనేది చాలా అరుదుగా తప్ప మన ఆధీనంలో ఉండదు. నా మిత్రుడుకడు ఒకమ్మాయితో 7 సంవత్సరాల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఎందుకనడిగితే, 7 ఏళ్ల డేటింగ్లో ఒకరికొకరికి తెలియని ఎన్నో విషయాలు ఇప్పుడు కొత్తగా తెలిశాయని చెప్పాడు. సినిమాలాగే పెళ్లినేది ప్రేమ తరువాత రిలీజ్ అవుతుంది. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమి అంటే, సినిమాలు పక్కన పెట్టి జీవితంలోకి చూస్తే, చాలా విషయాల్లో చాలా వైఫల్యాలు ఎదురవుతుంటాయి. వైఫల్యమంటే తీసుకున్న నిర్ణయం తప్పవడం అంతే. మనమంతా ఇతరుల తప్పుల్ని ఎత్తి చూపడంలో, విమర్శించడంలో నిష్ణాతులం. చాలా అరుదుగా మాత్రమే మన సొంత తప్పుల్ని గుర్తిస్తాం. అంతమాత్రాన అది అపజయపు దారుల్లో అడుగుపెట్టకుండా మనల్ని ఆపదు. సునీల్ గవాస్కర్ ఒకసారి నాతో ఏమన్నాడంటే, ఎప్పుడైనా ఒక మ్యాచ్ అవుటయి పెవిలియన్కు తిరిగి వచ్చినప్పుడు, మోకాలి ప్యాడ్స్ తీసే అటెండెంట్ కూడా ఆ బాల్ టచ్ చేయకుండా ఉండాల్సిందని చెబుతుంటాడంట. ఆ కామెంట్ చేసే అతగాడు అసలు బ్యాట్ను సరిగ్గా పట్టుకోగలుగుతాడా లేదా అన్నది వేరే విషయానికి. మళ్లీ చిట్టి బార్ విషయానికొస్తే, అతడి కారణాలు సరైనవేనని భావించి, అతడికి కొందరు ఆర్థికంగా సహకారం అందించారు. ఒకవేళ అది హిట్ అయి ఉంటే అందరూ అతన్ని దార్శనికుడిగా కీర్తించేవారు. కాని అది ఫ్లాపవడంతో గుడ్డిగా వ్యాపారంలోకి దిగాడని తిట్టిపోశారు. అదే నా వీడియో లైబ్రరీ సంగతి తీసుకుంటే, నావి పలికిమాలిన ఆలోచనలని భావించిన వాళ్లు నన్ను సపోర్ట్ చేయలేదు. కాని అది హిట్టవ్వగానే వాళ్ల దృష్టిలో నేనొక విజనరీగా మారిపోయాను. నేను అంచనా వేసిన కారణాల వల్ల నా లైబ్రరీ హిట్ కాలేదు. చిట్టి అనుకున్న కారణాల వల్ల అతని బార్ ఫెయిల్ అవలేదు. చిట్టి తన ప్లాసులో ఫెయిలయ్యాడు. నా లైబ్రరీ నేను అనుకోని కారణాల వల్ల సక్సెస్ అయ్యింది.